6 రకాల జీవితాలు నేను ఇక్కడ రాశాను. వ్యక్తిగత జీవితం, పర్సనల్ లైఫ్, కుటుంబ జీవితం, ఫ్యామిలీ లైఫ్, సామాజిక జీవితం, సోషల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, వృత్తి జీవితం, అంబిషన్స్కి సంబంధించిన కళలు, పాటలు, దర్శకత్వము, మ్యాజిక్, రకరకాలు అంబిషన్స్. అది అందరికి ఉండదు, కొంతమందికి ఉంటుంది. ఉద్యమ జీవితం అంటే సమాజాన్ని మార్చాలి, ఇప్పుడున్నది బాగలేదు అనే కోరిక కలిగిన వాళ్ళు ఒక్కొక్కడు దాన్ని మార్చడం సాధ్యం కాదు కాబట్టి ఒక గుంపుగా మారి ఆ పని చేస్తారు. వాళ్ళు చేసే పని ఉద్యమం అంటారు. మొదటి 4 అందరికి కామన్: పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్, సోషల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్. అవి మొత్తం ప్రపంచ ప్రజలందరికీ కామన్. నేనేం ప్రొఫెషన్లో లేను కదా అని ఎవరన్నా అన్నా కూడా మరొకరు ఎవడన్నా ఆ ప్రొఫెషన్లో ఇంటికి భోజనం పెట్టాలి, లేకపోతే నడవదు జీవితం. అది బదులు ఇంకోటి బై ప్రాక్సీ ఇంకొకటి ఎవడన్నా, ఇప్పుడు కొడుకు నాకేం ప్రొఫెషన్ ఉంది అంటాడు, తల్లి సంపాదించి పెడుతుంటాడు. సొంతంగా బతకాలంటే అంతేక. పర్సనల్ లైఫ్ గురించి చిన్న విషయం ఏంటంటే 1789 ఫ్రెంచ్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత స్వేచ్ఛ, స్వతంత్రం, సౌభ్రాతృత్వం అనే నినాదాలు, ఆ రోజు ఖాయినైన నినాదాలు, అవి యూనివర్సలైజ్ అయ్యి ప్రపంచ ప్రజలందరి దగ్గరికి చేరినాయి. అవి మొదలెట్టింది పెట్టుబడిదారులు తమ ఎదుగుదలకి భూస్వామ్య సంబంధాలు, మత సంబంధాలు అడ్డంగా ఉన్నాయని వాటిని బ్రేక్ చేసింది ఆ రెవల్యూషన్. ఫ్రెంచ్ రెవల్యూషన్ అంటే అర్థం అది. కొద్దిమందిగా ఉండే పెట్టుబడిదారులు అధికారంలో ఉండే రాజుల్ని, మతాధికారుల బలాన్ని ఎదుర్కోలేరు. అందువలన వాళ్ళు ప్రజలందరినీ కలపడం కోసము మనందరికీ స్వేచ్ఛ, మనందరికీ స్వతంత్రం, సౌభ్రాతృత్వం అని పేరు పెట్టి అందరిని దించినారు. దిగిన కారణం వాళ్ళ పర్పస్. చివరికి అది అందరి నినాదం కింద మారిపోయింది. అది ఈరోజు సమాజంలో ప్రపంచం అంతా ఈ 3 పదాలు మాట్లాడుతున్నారు జనమందరూ కూడా. అక్కడ మొదలెట్టింది యూనివర్సలైజ్ అయిపోయింది. ఇప్పుడు పర్సనల్ లైఫ్ అన్నప్పుడు ప్రతి వ్యక్తికి పర్సనల్ స్పేస్ ఉండాలా. ఈ స్పేస్ని గౌరవించకుండా మనం ఎవరిని ఉద్యమాల్లో తీసుకురాలేము. ఆ స్పేస్ని గౌరవించడం అంటే చిన్నోడు పెద్దోడని గొడవే లేదు, వాడికి గుర్తింపు ఇవ్వాల్సిందే. ఈ మధ్యకాలంలో 14-15 ఏళ్ళ పిల్లలు కూడా పనుల కోసం వస్తున్నారు, బయట రాష్ట్రాల నుంచి వస్తున్నారు. మా హాస్పిటల్లో ఆడపిల్లలు 18 ఏళ్ళ పిల్లలు ఉంటారు. వీళ్ళు సంపాదించేది కూడా అవసరం కుటుంబానికి. మరి మామూలుగా అయితే ఆ పిల్లలు బయట వచ్చి పనిచేసే పరిస్థితి కాదు. అప్పర్ మిడిల్ క్లాస్ అయితే ఆడపిల్లలు పంపరట్లా. వీళ్ళు కింద తరగతి వాళ్ళు లేదా దిగువ మధ్య తరగతి వాళ్ళు కుటుంబం నడవాలి అంటే ఆడపిల్లలు కూడా సంపాదించాలి. వాళ్ళనైనా సరే గౌరవంగా చూడకపోతే ఒక్క నిమిషం ఉండరు. వీళ్ళేంది స్టాఫ్, వీళ్ళకేంది గౌరవం ఇచ్చేదని డాక్టర్ అనుకుంటూ ఉండరు, అంతే. కొన్నిసార్లు తిరగబడతారు కూడా. పీపుల్ నీడ్ దట్ సెల్ఫ్ ఎస్టీమ్. నేను అనే సెల్ఫ్ ఎస్టీమ్ దగ్గర జనం ఉన్నారు. అది మీకు ఎట్లా కనెక్ట్ అయిందంటే, ఇప్పుడు ఇండివిజువలైజర్కి జనాన్ని కనెక్ట్ చేసే టెక్నాలజీ వచ్చింది. ఇదివరకు లేనిది. ఇదివరకు గ్రూపులను ఎక్కువ కలుపుతుండేటోళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసి ఇన్ఫర్మేషన్ పంపగలరు. వాడి సెల్ఫ్ ఎస్టీమ్ని లేదా ఆమె సెల్ఫ్ ఎస్టీమ్ని నువ్వు టచ్ చేయకుండా వాళ్ళని మీరు ఓటర్ల కింద మార్చలేరు. అది మీకుండే లింక్. అది ఆ లింక్ మీకైనా వర్తిస్తుంది. మంచి రాజకీయం చేయాలనుకుని అక్కడికి వెళ్తుంది, చెడు రాజకీయం చేయాలని అక్కడికి వెళ్తుంది. యూ హ్యావ్ టు కనెక్ట్ విత్ పీపుల్, గివింగ్ రెస్పెక్ట్ టు ది సెల్ఫ్ ఎస్టీమ్. అంటే వాళ్ళు పర్సనల్ స్పేస్ని గౌరవించాల్సిందే. వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కూడా పర్సనల్ స్పేస్ ఉంటుంది వాళ్ళకి. అంతా ఉమ్మడే కదా. రాష్ట్రాలు ఏమని మన మధ్యన మొదలెట్టాడు భర్త. వీళ్ళు మొదటి రోజే మాట్లాడటం మొదలుపెట్టి పెళ్లి కాకముందు నీకేం సంబంధాలను మాట్లాడుకున్నారు. ఇట్టే ఉంటాలే నా మొగుడానికి నా పిల్ల కూడా చెప్పింది. ఇంకంతే, ఆమె జీవితం బొగ్గైంది. ఏంటి సమాజంలో నార్మ్ ఏంటంటే, మగవాడి ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్స్ను చూసిన ఆడవాళ్ళు సహించినంతగా ఆడపిల్లలు ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ను సహించరు, ప్రీమ్యారిటల్ కూడా సహించరు. దానికి కారణం పురుషాధిక్య భావజాలం ఇంకా మన తల్లో ఉండడమే. దాన్ని ఎట్లా పరిష్కరించాలి ఆ ప్రాబ్లంని? పెళ్ళి కాకముందు మీకున్న సంబంధాల గురించి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్ళి అయిన తర్వాత ఒకరికొకరు నిజాయితీగా ఉన్నారు లేదా? అక్కడికి మిలీనియల్స్ కొంతమంది ఆపరేషన్ జెడ్ అనే జనరేషన్ జెడ్ వీళ్ళు వచ్చేసారు ఆల్రెడీ. ఈ జనరేషన్ మీరు అట్లా అర్థం చేసుకోవాలి. మాకంటే ముందున్న జనరేషను నీతులు చెప్తుంది. మా జనరేషను అంటే బేబీ బూమర్స్,
కొంచెం చూసి చూడనట్టు వదిలేస్తాం. మాకంటే ముందు వదలరు, చచ్చిపోతాం మేమని బెదిరిస్తారు. చచ్చారు కొంతమంది. మిలియనర్స్ ఇంకొంత రెసిలియంట్గా ఉన్నారు. ఈ చివరి ఉండే 2 గ్రూపులు ఏమి పెళ్లి కాకముందు ఎవరికి ఏదంటే ఏం లేదు అని మాకుంది వాళ్ళకుంది అంతే, అక్కడికి వచ్చేస్తారు. సహజీవనం కూడా ఎక్కువ ఈ గ్రూపులో. పెళ్లి కాకుండా కలిసి బతుకుతాం, కంపాటబిలిటీ ఉండాలి కదా. తర్వాత విడాకులు గోలు ఎందుకు, నచ్చకపోతే ఇప్పుడు వదిలేస్తాం. అది కరెక్టా కాదా ఆ జడ్జిమెంట్లోకి మీరు వెళ్ళొద్దండి. ఆ జడ్జిమెంట్స్ మీరు చేయలేరు. ఉన్నది చెప్తున్నా నేను, మీ జడ్జిమెంట్స్ కోసం నేను చెప్పాలా. మీరు ఆ ఉన్నదేందో చూసే మీరు నిర్మించుకోవాలి మీ స్ట్రాటజీలు అంతే. ఇటున్నాడు పనికిరాడు నాకంటే పోతున్నాడు అంతే, వాడు ఉన్నాడు అట్లా. అది ఎంత సింపుల్ అంటే, మీకు సాధు జంతువులు జింకలంటే మీకు ఇష్టం, పులులు క్రూర జంతువులు క్రూరంగా ఉంటాయి అంటావు, మీకు నచ్చలే. పులిపోయి జింకని తింటుంది. మీరు డిస్కవరీ ఛానల్లో చూస్తే దాన్ని ఎట్లాగైనా జింకలు తిరగబడి పులింది అంతే బాగుండా నీకు కోరిక ఉంటుంది. అక్కడక్కడ తనిని చూపిస్తారు మనకి, అక్కడక్కడ జింకలు తిరగబడి పులింది అనివేసి చూపిస్తే ఎంత ఆనందపడి చప్పట్లు కొడతాం మనం. అది నీకేంది ఈ సమస్య అంటున్నది. ప్రకృతి అది, పులులు జింకలు తిని బతకాలా? అవి బతకాలంటే తినాలా? నువ్వు చప్పట్లు కొట్టితే దాటికేమి సంబంధం? పోయి మన పుల్లుకు నీతులు చెబుదాం, నువ్వు జింకలను తినగాకపోయాని మరి ఏం తినాలా అంటాయి. నువ్వు కూడా గడ్డి తినను, సర్లే నువ్వు చెప్పినావు కాబట్టి తింటా గడ్డి అని గడ్డి తింటాం మొదలుపెట్టిన పుల్లు సింహాలు. ఇప్పుడు ఏమైందో చెప్పండి, జింకల పాపులేషన్ అపరిమితంగా పెరుగుతుంది. వాటికి అడవుల్లో గడ్డి జాలక మీ పొలాలకు వస్తాయి. నువ్వు ధాన్యం పట్టించుకోవాలనుకుని మొత్తం లేపారేస్తాయి. ఇప్పుడు ఏమంటావు చెప్పు. నువ్వు ప్రకృతిలో ఉన్నదాన్ని ప్రశ్నించేది ఏందండి? బుద్ధిహీనమైన కార్యక్రమం తప్ప. ప్రకృతిలో ఉన్న వాటిని ప్రశ్నించి ప్రయోజనం లేదు. మనం క్రియేట్ చేసుకున్న వాటి దగ్గర మనం ప్రశ్నించుకున్నాం, ఇది ఉండాలి ఇది ఉండకూడదని. అది ఫుడ్ సైకిల్. ఇది ఆ సైకిల్ నడిస్తేనే ప్రకృతిలో అవన్నీ జరుగుతుంటాయి. అట్లా పర్సనల్ అనేది ఒకటి క్రియేట్ అయింది. అది క్రియేట్ అయిన తర్వాత నీ పర్సు, నీ కంప్యూటరు, నీ సెల్ ఫోను, నీ రూము, నీ డెస్కు, తాళం, నీ డైరీ ఇవన్నీ నీ సొంతం. నీ ఇంట్లో ఎవరు కూడా టచ్ చేయడానికి వీలు లేదు పర్మిషన్ లేకుండా. ఈ స్పేస్ని గౌరవించి గుర్తిస్తే రిలేషన్స్ సజావుగా ఉంటాయి, గుర్తించకపోతే ఉండవు. మనకి కోవిడ్ టైంలో ఏం జరిగింది? భార్య ఉద్యోగానికి, భర్త ఉద్యోగానికి, పిల్లలు బడికి పోతుంటే ఇవిడి పర్సనల్ స్పేస్ అక్కడ ఉంది. 8 గంటలు గడిపొస్తారు అక్కడ. ఇంటికి వచ్చిన తర్వాత ఆ పర్సనల్ స్పేస్ అక్కడ గడిచింది కాబట్టి ఇక్కడ కొద్ది గంటలే కలిసి ఉంటారు కాబట్టి తగాదాలు అక్కడ బతికినారు. కోవిడ్ లాక్డౌన్లు ఎన్ని ఎగిరిపోయినాయి. ఇక నిరంతరం ఇక్కడే ఒకరిద్దరికి ఒకరు కూర్చోవాలా. భార్యలు మాసిపోయిన చినిగిపోయిన చీరలు కట్టుకుని తిరిగినారు ఇళ్ళల్లో, మొగుళ్ళు లుంగీలు కట్టు చొక్కాలు వీకేసుకుని తిరిగినారు. బయటికి పోతే అలంకరించుకుంటారు, ఇంట్లో మాత్రం పరమ దరిద్రంగా ఉంటారు. అందంగా కనపడాల్సింది ఎవరికి? బయట జనానికా? భర్త భార్యకి, భార్య భర్త కనపడక్కర్లేదా? కామన్ సెన్స్ క్వశ్చన్ వేస్తున్నా నేను. నా భార్యే కదా, నా భర్తే కదా. ఎక్కడికి వెళ్ళి తెలుసు అది? భార్యలు ఎంత దుబారా చేస్తారో భర్తలకు అర్థమైంది, భర్తలు ఎంత సోమరిపోతులో భార్యలకు అర్థమైంది. ఇంక తిట్టుకోవడం మొదలుపెట్టినారు. గృహహింస పెరిగింది. కోవిడ్ టైంలో గృహహింస పెరిగింది. కారణం ఏంది? హింస ఎవడు చేయగలరు? మగవాళ్ళు చేయగలరు. పురుషాధిక్య భావజాలం. మగవాళ్ళు ఎక్కువ మంది హింస చేసినారు. నమ్మోదైంది సైకాలజిస్టు డేటాలు. నీ పర్సనల్ అన్నప్పుడు నీ పని నీ పర్సనల్ అవుతుంది. అక్కడ నీకు సంబంధాలు పెద్ద బలంగా ఏమి ఉండవు, పని వరకే సంబంధం. అన్ని గంటలు అక్కడ గడిచిపోయింది కదా నీ పర్సనల్ లైఫ్. ఇక్కడ స్ట్రెయినింగ్ ఉండదు. అది రద్దు చేసిన తర్వాత గొడవైంది. ఇట్లాంటివన్నీ కూడా స్టడీస్లో బయటకు వస్తున్నాయి. ఐర్లాండ్లో ఒక స్టడీ వచ్చింది. ఆడవాళ్ళు ఎవరు లేకుండా మగవాళ్ళకి ఉద్యోగం ఇచ్చారు ఒక కన్సర్న్లో. పని మొత్తం పడిపోయింది. ఆడవాళ్ళని కూడా పెట్టే పని పెరిగింది. ఏంది కారణం చెప్పండి? ఇది ఆడవాళ్ళని చుట్టూ మగవాళ్ళకి ఇష్టమండి, మగవాళ్ళని చుట్టూ ఆడవాళ్ళకి ఇష్టం. సహజం అది. ఆశ్చర్యపోతే ఎట్లా మీరు? అది ప్రకృతి ధర్మం. అందంగా ఉంటే చూస్తారు. నన్నేం చూసినారంటే నువ్వు అందంగా ఉన్నావు చూసినావు, నా కళ్ళు ఉన్నాయి చూసినా. అంత సింపుల్ ఆన్సర్ అక్కడ. అటు అనుకుంటే గొడవ ఉండదు. ఈ 2 తరలు అటు అనుకుంటున్నాయి, పాత తరలు అనుకోవడంలా. అది చూస్తే సొన్నిలే, చూడడానికే అందంగా అలంకరించుకొని వద్దామని బెచ్చ కూడా వచ్చింది. ఇప్పుడు వీడు అమ్మాయి నలుగురితో తిరుగుతుంది ఏంది?
డేటింగు. నలుగురి దగ్గర డబ్బులు బీక్కూడదు, నలుగురి దగ్గర పోయి తినేసి వస్తుంది, తీసుకురా పైసలు అంటది, ఇష్టం వచ్చినట్టు పెళ్లి చేసుకుంటుంది. నలుగురు చేసుకోవచ్చు కదా, నువ్వెవడు చెప్పడానికి, నేను 5వ చేసుకుంటా అంటుంది అమ్మాయి. ఏం మాట్లాడడానికి ఏం లేదు అక్కడ, వాటిని అర్థం చేసుకోవటమే. వెదర్ యూ సపోర్ట్ ఇట్ నా ఆర్ నాట్ ఈజ్ డిఫరెంట్. ట్రై టు అండర్స్టాండ్ ఫస్ట్. ఎందుకు ఇలాంటి సైకాలజీ వచ్చింది, వస్తుంది అంతే. ఆ తరం లక్షణాలు అవి, వాటిని గమనించమంటున్నాం. ఫ్యామిలీ లైఫ్, ఇక్కడ ఏదన్నా ప్రాబ్లం వస్తే పర్సనల్ లైఫ్లో కడుపు నొప్పి వచ్చింది అనుకోండి, మీకు నువ్వు ఉద్యమకారుడివే, ఈ పని మానేసి ఆడికి వెళ్తావు. ఫ్యామిలీలో ప్రాబ్లం అని ఇప్పుడు మీకు ఫోన్ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఉన్న మీకు ఇప్పుడు మీరు చేస్తున్న పని ఉద్యమంలో భాగం, ఒక విషయం నేర్చుకుంటున్నారు. ఫోన్ వచ్చింది, మీ అబ్బాయి కింద దెబ్బ తగిలి తలకాయ బొక్కబడి రక్తం కారుతుంది, డాక్టర్ దగ్గరికి పోవాలని. ఇక్కడ ఉంటారా మీరు? ఉండరు. ఇక్కడ ప్రాబ్లం వస్తే కూడా వెళ్ళిపోతారు, ఉద్యమం దగ్గర ఉండరు మీరు. సోషల్ ప్రాబ్లం, మీ క్లోజ్ ఫ్రెండ్ వీడికి హార్ట్ అటాక్ వచ్చి స్టార్ హాస్పిటల్లో చేర్పించారని న్యూస్ వస్తే ఉండరు ఇక్కడ. చివరిది ప్రొఫెషన్, మీ ఉద్యోగానికి ఏదో మూడుతుందని తెలిస్తే ఇక్కడ ఉండే సమస్య లేదు. అందుకని మనం ఏం చెప్తున్నామంటే, ఈ 4 రకాల లైఫ్స్ని ఒక గ్రూప్ కింద పెడుతున్నాం, పర్సనల్ అని, మీ సొంతం. ఇక్కడ ఏ ప్రాబ్లం ఉన్న మనిషి యాంబిషన్స్కి సంబంధించిన దాంట్లోకి రాడు, ఉద్యమంలోకి కూడా రాడు. ఈరోజు ప్రజలు కూడా ఈ 4 ఉండే ప్రాబ్లమ్స్ పరిష్కరించమని కోరుతున్నారు మనల్ని. రాజకీయాలు దిగటం అడిగేది అదే, నాకేం చేస్తామో చెప్పు. ఈ 4 నా సొంతం. ఇదివరకు ఉమ్మడి సమస్యలు అడిగేవాళ్ళు, ఇప్పుడు అడగడంలా. మా గ్రామానికి ఏం చేస్తామని అడిగేవాళ్ళు ఒకప్పుడు. రోడ్డు వేస్తావా, గుడి కట్టిస్తావా, బోరు వేస్తావా, ఇట్టు అడిగేవాళ్ళు. ఇప్పుడు అట్లా అడగడంలా, నాకేం చేస్తావు. రాజకీయాలు ధన ప్రవాహం వచ్చినాక ఏదో ఒకటి చేయగలిగే వాళ్ళు వచ్చిన తర్వాత వాడి దగ్గర ఊడబెరుక్కుందాం అని భావిస్తున్నారు. మీరు జన్మం దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుని ఒకటేగా చెప్తున్నారు ఎవరు. ఎందుకన్నారంటే, ఆ డబ్బులు ఇస్తే మీకేం నొప్పి సార్, మీకేం బాధ, నేను తీసుకుంటే మీకేంది, ఇద్దరి దగ్గర తీసుకుంటాం. ఏమి నువ్వు ఏ పార్టీ కోటేస్తాడు, ఒకరి దగ్గర తీసుకోవచ్చు కదా అని మనం అంటే, అక్కడ తీసుకోవడం డేంజర్ సార్. అది నేను ఏ పార్టీ కోటేసినా తెలుస్తుంది, అక్కడ తీసుకుంటే. ఇద్దరి దగ్గర తీసుకుంటే తెలియకుండా ఉంటుంది కదా, అది వాడి స్ట్రాటజీ. మేము కూడా డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేయడం చెప్పి ప్రచారం చేయడానికి వెళ్ళినాం కొన్నిసార్లు. మాకు అర్థమైంది చెప్తున్నా. ఒకరి దగ్గర తీసుకుంటే నేను ఎవడు కోటేస్తున్నా బయటపడుతుంది కాబట్టి ఇద్దరి దగ్గర తీసుకుంటా. ఇంకో ఆర్గ్యుమెంట్ ఉంది వాళ్ళ దగ్గర, ఈ నా కొడుకులు మళ్ళీ కనపడరు సార్ 5 ఏళ్ళ దాకా, ఇప్పుడు ఇచ్చిన పైసలే మాకు ఇచ్చినట్టు. అందులో వస్తున్న చేంజెస్ ఒక 50 ఏళ్ళ క్రితం మాట ఇస్తే తప్పేవాళ్ళు కాదు ఓటర్స్. బొట్టు పెడితే ముఖాన వాళ్ళు ఖచ్చితంగా ఓటేసేవాళ్ళు. ఆడవాళ్ళు కుంకుమ పడిన ఇస్తే అవుట్కి ఓటేసేటోళ్ళు. కుల నాయకుడు చెప్తే వినేవాళ్ళు. ఇప్పుడు అన్నీ పోయినాయి, అన్నీ పోయి ఇండివిజువలైజ్ అయిపోయింది. నాకేమేస్తావు చెప్పు. ఈ నాయకులు కూడా కొంతమంది ఇస్తామని చెప్పి సగం మీడియం మింగి ఆడివ్వకుండా ఉండే ట్రెండ్ కూడా వచ్చింది. ఇన్ దిస్ ఆస్పెక్ట్ క్యాండిడేట్స్ కంఫర్టబుల్, ఎందుకంటే అంత ఇవ్వడానికి కావాల్సి సంపాదించి పెట్టుకున్నారు ముందే. ఇచ్చేస్తే పోతే ఇడిపేడ 5 ఏళ్ళు ఇటు జోలి పోనక్కర్లా, వాడి క్యాల్కులేషన్ అది. 50 కోట్లు ఖర్చు పెడితే 500 కోట్లు సంపాదించుకుంటాడు. ఏముంది వాడికి ఇబ్బంది. డబ్బుమయం ఎన్నికలు కావడం అనేది ఈరోజున వ్యవస్థకు చాలా చాలా ఈజీ. అది డబ్బు లేకుండా ఎన్నికలు చేయాలనుకునేటోళ్ళు వాళ్ళు వేరే పద్ధతులు అవలంబించాలి. మీరు ఈ డబ్బుతో పోటీ పడలేరు. ఇప్పుడు ఈయన డబ్బు లేకుండా గెలవాలనుకున్నాడు అనుకోండి, ఈయన వేరే స్ట్రాటజీ తీసుకోవాలా. డబ్బు స్ట్రాటజీ మీరు చేయలేరు, మీరు ఆ డబ్బు మీరు పెట్టలేరు. వాళ్ళు ఏ పద్ధతిలో జనాన్ని ల్యూర్ చేస్తున్నారో వాళ్ళు చేయగలిగినంత మనం చేయలేమాటల్లో. ఆ ఏరియాకి వెళ్ళకూడదు మీరు. వాడు చేయలేని ఏరియాలోకి నువ్వు వెళ్ళాలి. అవేందో మనం చూద్దాం. వాళ్ళు లిమిటెడ్ ప్రోగ్రాం పెట్టుకున్నారు. వీళ్ళ దగ్గరికి క్లయింట్గా వచ్చినాన్ని గెలిపించాలంతే. వృత్తి అన్నకి ఏం చేస్తావు, అంతగా ఉంటాడు. హత్యలు చేయటం వృత్తి. నువ్వు హత్య చేస్తే తప్పు కదా అడిగి చెప్తే వాడు ఎందుకంటాడు, అది వాడి వృత్తి. అది వాడు పాజిటివ్గానే చూస్తుంటాడు అంతకుడు, వాడికేం ఇబ్బంది లేదు. మనకు నష్టం కాబట్టి మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ నీ దగ్గర ఎవడు మాట్లాడతాడు, అపోనెంట్ మాట్లాడతాడు.
మీ క్యాండిడేట్కి ఏముంది నొప్పి బాగానే ఉంటుంది. వాళ్ళు కూడా ఒప్పందం చేసుకునే బ్యాచ్ అనుకో, ఈసారి నువ్వు గెలువు, ఈసారి నేను గెలుస్తాను మాట్లాడుకుంటారు వాళ్ళు కూడా. మా దగ్గర పోయినసారి ఎన్నికల ముందు దాకా గెలిచినోడికి 60%, ఓడిపోయినోడికి 40% లెక్కన వనరులని తినేవాళ్ళు. ఈ ఎన్నికల్లో మారింది అది. గెలిచినోడిని మొత్తం తినాలని మొదలెట్టారు మా రాష్ట్రంలో. అందుకని ఇంతలా ఫ్రిక్షన్ వస్తుంది మా దగ్గర. లేకపోతే ఇంత ఫ్రిక్షన్ ఎందుకు ఉంటుంది? ఇంతలా ఫ్రిక్షన్ అంటే అపోజిషన్ లోపలేయాలా. ఈ అపోజిషన్ వాడు మేల్కొని గుంపులు మళ్ళీ కలపడం మొదలుపెట్టాడు. నేను ఇప్పుడే ఎన్నికలు పెడితే గెలుస్తా చూడబ్బా అని. ఇంత ఫ్రిక్షన్ రాదు. ఆ పంపకాలు సరిగా ఉంటే 5 ఏళ్ళ దాకా ఊరుకుంటారు. అది జరుగుతుండేది నాకు తెలుసు. అది విజయవాడలో ఒక బ్రాంతి కొట్టోడు కలిస్తే టీడీపీ అధికారులు ఉన్న టైంలో ముందుగా అంతకు ముందు, ఏమైనా మరి టీడీపీ అధికారులు ఉందని వైసీపీ కదా, నీకేమైనా ఇబ్బంది అంటే ఏం ఇబ్బంది లేదన్నా. వాళ్ళకి 60% షాకులు, మాకు 40% షాకులు. లేదు ఇప్పుడు లేదు. ఆ ట్రెండ్ మారుతుంది. మొత్తం మేమే తినాలంటే ఒత్తిడి ఎక్కువవుతుంది, పోటాపోటీలు ఎక్కువవుతాయి, రత్లెస్గా మారుతారు. ఇవన్నీ జనం చైతన్యం కాదలుచుకుంటే ఒకందుకు మంచిదే. కానీ చైతన్యం చేయాలనుకున్నప్పుడు చేయగలగాల. చైతన్యం చేసేవాడు చేయలేకపోయాడు అనుకో, మొత్తం బ్యాంక్రప్ట్ అవుతుంది సిస్టమ్ అంతా. చైతన్యం చేయాలనుకున్నట్లు సౌండ్గా ఉన్నారు లేదనే సమస్య వస్తుంది. ఇదివరకు కమ్యూనిస్టుల మీద కాస్త ఆశ ఉండేది, మొత్తం అడ్డం పడుకున్నారు వాళ్ళు. ఇంక వాళ్ళు ఎవరు సిద్ధంగా లేరు చేయడానికి. వాళ్ళే నేను చెప్పినట్టు మారారు, వాళ్ళేం సిద్ధమవుతారు. కాబట్టి ఇతర జనంలోంచి రావాలా న్యూ జనరేషన్ ఇట్లా ఆలోచించేటోళ్ళని. మనం ఉద్యమాలు నిర్మించాలనుకునేటప్పుడు మనకి కావలసినటువంటిది మొదటిది తీరిక లేనివాడు ఏ ఉద్యమంలోకి రాలేడు. తర్వాత కావాల్సిన విషయ పరిజ్ఞానం అంటే నాలెడ్జ్ ఉండాలి. మూడవది స్కిల్ ఉండాలి. తీరిక ఉండి విషయం తెలిసి ఆ పని చేసే స్కిల్ ఉండి ఈ మూటికి కామన్ మోటివేషన్ ఉండాలి. ఇది లేకుండా రారు ఎవరు కూడా. ఒక మనిషికి తీరిక ఉంది, నాలెడ్జ్ ఉంది, స్కిల్ ఉంది, కానీ పని చేయడు. అట్లా మేము చూసాం. ఎందుకు వాడికి మోటివేషన్ లేదు, పని చేయాలని మోటివేషన్ లేదు. మోటివేషన్ కానీ ఉంటే తీరికని ఎట్లా తయారు చేసుకోవాలో మేము చెప్పగలం. మీ టైం టేబుల్ ఇస్తే అనాలిసిస్ చేసి చెప్పగలం. టైం మేనేజ్మెంట్ అనే ఒక స్కిల్ నేర్పిస్తే టైం ఎక్కడ దొరుకుతుందో చూపిస్తాం మేము. ఎట్లాంటివాడికి చూపించగలం. మన దగ్గర ఆ విద్య ఉంది. ఒకసారి మీ దగ్గర పనిచేసిపోయిన ఆయన జిహెచ్ఎంసీలో పనిచేసే టైంలో, ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసేటప్పుడు 50 మంది మున్సిపాలిటీ డాక్టర్లు నా దగ్గర పంపించారు ట్రైనింగ్కి. అంటే మున్సిపాలిటీ హెల్త్ ఇష్యూస్ని ఎట్లా అడ్రస్ చేయాలో నేర్పిస్తామని పంపించాడు. ఆయన కూడా ఇచ్చాడు, ఏం చెప్తారు చూద్దామని. ఆయన ఇంట్రడక్షన్లో మాట్లాడుతూ, మీరు చెప్పినట్టు మాట్లాడుతూ, నేను రోజుకు 16 గంటలు పని చేస్తా అన్నాడు. తీరిక లేదు నాకు, చాలా ఒత్తిడి ఉంటుంది నా మీదనే. ఆయనకు న్యాయంగా టైం మేనేజ్మెంట్ అనే క్లాస్ చెప్పాలి మేము. 1 గంట పడుతుంది చెప్పడానికి, అంత చెప్పే టైం లేదు. మరి నీకు తీరిక నేను చూపిస్తామంటావా అన్న. నీకు తీరిక చూపిస్తాను నేను అన్నా. ఎట్లా చూపిస్తావు? 16 గంటలు పని చేస్తాను కదా అన్నాడు. నీ టైం టేబుల్ రాయన్న. బోర్డు మీద టైం టేబుల్ రాయించా. ఆ టైం టేబుల్ అనలైజ్ చేస్తాను 4 గంటలు చూపించా. ఆయనకు అర్థం కాదు ఎట్ట పట్టుకొచ్చినావు 4 గంటలని. చూడు సార్, నువ్వు ప్రతి ఐటమ్ చెప్తున్నా కదా. ఆయన టీ తాగడం అర్ధగంట తాగుతున్నాడు. అర్ధగంట భోజనం టీవీ చూస్తూ ఉంటే అరగంట తినేవాళ్ళు ఉన్నారు. టీవీ చూడటం పక్కన పెడితే 5 నిమిషాలు తినొచ్చు. నెమ్మదిగా తింటుంటారు టీవీ చూసుకుంటూ. మల్టీ టాస్కింగ్ కింద భావిస్తారు. 2 పనులు ఒకేసారి అవుతున్నాయి కదా అని. ఇప్పుడు చూసే టీవీలో చూసే గొప్ప విషయాలు చూస్తారా అంటే అది ఉండదు. మన ఇళ్లలో ఉండే మహిళలు అయితే సూపర్ స్టోర్లు సీరియల్స్ చూస్తూ ఉంటారు. ఇంకా సీరియల్స్ అలా పడితే మొగుడు వచ్చింది కనపడదు, పిల్లలు వచ్చింది కూడా కనపడదు. అట్లాంటి సీరియల్ నడుస్తున్నాయి ఇప్పుడు. మనం చూసే ఎన్నోన్ని పనికొచ్చాయి. ఇరాను ఇజ్రాయెల్ యుద్ధం చూస్తారు. ఏం సాధించారు మీరు చెప్పండి నాకు. వాడే ఏం చేయలేకపోయాడు, ట్రంపే. మీరేం చేస్తారు? అది ఎంతసేపు చూసి మీకు ఏమొస్తుంది? పూర్తి అనవసరమైన సబ్జెక్ట్ అది. ఈరోజు యుద్ధం జరుగుతుందా లేదా? నువ్వేమన్నా షేర్లు మార్కెట్లో ఉన్నవాడు అయితే ఆ యుద్ధం ఏ షేర్ల మీద పనిచేస్తుంది, ఏ పెరుగుతుంది తగ్గుతుంది లెక్కలేసుకోవడం చూడొస్తున్నావు.
అది కూడా ఒకసారి చూస్తే అర్థమైపోద్ది నీకు. గంటల వాళ్ళ అనాలిసిస్ నువ్వు చూసేది ఏంది? ఒక గంట గడిపితే టీవీ దగ్గర అన్నాడు, అక్కడ దొరికింది. ఎన్ని గంటలు నిద్రపోతాం? 7 గంటలు అన్నాడు. నీ వయసుకు 7 గంటలు ఎందుకన్నా? నీ వయసుకు 5 గంటలు చాలు. ఇప్పుడు మన వయసుకు, నా వయసుకి అయితే 4-5 గంటలు చాలు. మీ వయసుకి 6 గంటలు. మీకంటే చిన్నోళ్ళు ఉంటారు, 25 ఏళ్ళ లోపోళ్ళు, 7 గంటలు నిద్రపోవాలి. చదువుకునే పిల్లలు 8 గంటలు నిద్రపోవాలి. అప్పుడే పుట్టిన పిల్లలు 20 గంటలు నిద్రపోతారు. నిద్ర తగ్గుతూ పోద్ది వయసు పెరిగే కొద్ది. ఏం అలసటేం రాదు. అట్లా ఎత్తికి 4 గంటలు చూపిస్తే 16 గంటలు నువ్వు అర్జెంట్ ఇంపార్టెంట్ పెట్టుకోవద్దండి సార్, దెబ్బతింటారు. అన్నీ ఇంపార్టెంట్, అన్నీ అర్జెంట్ అని నువ్వు దిగితే సడన్గా మీ నాన్నకి బాగలేదు, సీరియస్గా ఉందని వార్త వస్తే ఏం చేస్తావు నువ్వు? అన్నీ అర్జెంట్ ఇంపార్టెంట్ నువ్వు అకామిడేట్ చేయలేవు. అందుకని ఎవరి జీవితంలో అయినా అర్జెంట్ ఇంపార్టెంట్ గంట ఉండకూడదు జీవితంలో. నువ్వు 16 గంటలు పనిచేయ నాకు అభ్యంతరంలా. మిగతా 14 నుంచి 15 గంటలు ఇంపార్టెంట్ నాట్ అర్జెంట్ చేసుకుంటూ ఉండాలి. అది ఎప్పుడైనా టైం మేనేజ్మెంట్లో కీలకం. ఆయనకి ఆ విధంగా చెప్పాల్సి వచ్చింది. అంటే ఎట్లా మేనేజ్ చేసుకోవచ్చు అని చెప్పడానికి. ఈ 2 సబ్జెక్టులు కూడా ఇవి ఉంటే ఎగిరిపోతాయి. ఈ 3 నీకు ఉన్నా ఇది లేకపోతే పని జరగదు. మోటివేషన్ నీకుంటే తిరిగిని క్రియేట్ చేసుకోగలవు, మోటివేషన్ ఉంటే సబ్జెక్ట్ నేర్చుకోగలవు, మోటివేషన్ ఉంటే స్కిల్ నేర్చుకోగలవు. కాబట్టి మనం అందించాల్సింది మోటివేషనే. అంటే వై ఐ షల్ వర్క్ ఫర్ డాష్. అది వై ఐ షల్ వర్క్ ఫర్, నువ్వు ఎంపిక చేసుకున్న ప్రొఫెషన్ కావచ్చు, నువ్వు ఎంపిక చేసుకున్న జనం కావచ్చు, నువ్వు ఎంపిక చేసుకున్న టార్గెట్ కావచ్చు. దానికోసం నేను ఎందుకు పని చేయాలా? ఆ వై అనే దానికి నీకు ఆన్సర్ రావాలి. జనం కోసం పని చేయాలన్నాడు ఒకడు. జనం అంటే ఎవరని నేను అడిగాను. అందరూ జనమే కదా అన్నాడు. ఏ లెక్కల్లో అందరూ జనము? 2 కళ్ళు, 1 నోరు, 2 చేతులు, 2 కాళ్ళు అంటే అందరూ జనం ఒకటే. సామాజికంగా జనమందరూ ఒకటి కాదు, తేడాలు ఉన్నాయి. ఉన్నాయా లేవా? భౌతికంగా అందరూ ఒకేలా కనపడ్డారు, సామాజికంగా ఒకటే కాదు. మా ఊళ్ళో రాజువారి సెంటర్ అని ఉంది. ఒక 5 ఏళ్ళ పిల్ల జుట్టు ఇరబోసుకొని అట్టలు గట్టి జుడుతూ అడుగు తింటా ఉంది. ఈ పిల్ల మా రాజకీయ నాయకుడు వాడికి పుట్టిన మనవాడు 5 ఏళ్ళోడు ఉన్నాడు, వాడి పేరుతో 15 కోట్లు ఆస్తుంది. ఆ పిల్లడు ఒకటేనా? ఇద్దరు ఒకటెట్టయినారు. ఈ బిడ్డ అడక్కి తింటా ఉంది, ఆ పిల్లడు 15 కోట్లు, ఇద్దరు ఒకటెట్టయినారు. ఇందాక చెప్పా, ఇల్లు సంపాదించుకొని నువ్వు ముందుగా అప్పు తీరిస్తే పెనాల్టీ వేస్తారు. నువ్వు 25 లక్షలు కూడా లెగ్గొట్టాడు ఒకటేనా? ఎట్లా ఒకటి అవుతారు? సమాజంలో జనమందరూ ఒకటి కాదు, భిన్నమైన జనాలు ఉన్నారు. కాబట్టి జనమందరూ ఒకటి అనకూడదు, మొదటి పాయింట్ అది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ నీకు ఏమొస్తుంది? ఏ జనం కోసం పని చేయాలైతే? 25 లక్షలు కూడా లెగ్గొట్టినోడి కోసం పని చేయాలనా? ఇంటికి కంతులు కట్టుకోలేక ఇబ్బంది పడేవాడి తరఫున పని చేయాలనా? అన్ని చోట్ల ఈ క్వశ్చన్ వస్తుంది నీకు. ఎవరి కోసం పని చేయాలనే క్లారిటీ లేకుండా ఉద్యమాల్లో దిగడం కరెక్ట్ కాదు. నీ క్లారిటీ ఉంచుకో. తాత పిల్లల కోసం పని చేయాలని పెట్టుకో, నాకు అభ్యంతరంలే. అదాని అంబానీ కోసం పని చేయాలనుకున్నావా అనుకో, అది కూడా నాకు అభ్యంతరంలే. స్పష్టత ఉంచుకో అంటున్నా. ఏ జనం అయితే తమ యొక్క శ్రమతో, తమ యొక్క కష్టంతో సకల వస్తుజాలం నిర్మిస్తున్నారు, అవన్నీ వాడుకొని మనం బతుకుతున్నాం. కాబట్టి ఆ జనం తరఫున పనిచేయడం కరెక్టా నేనంట. అది నా ఆర్గ్యుమెంటు. మా వేదిక దానికోసమే పనిచేస్తాయి. మేము 25 లక్షల కోట్లు లెగ్గొట్టిన వాళ్ళ కోసం మేము పనిచేయం. అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ, అదాని కోసం మేము పనిచేయం. సఫరర్స్ కోసం పనిచేస్తామంటాం, అది మా చాయిస్. కానీ నువ్వు ఎవడోడిపకి చారకు తప్పదు. నువ్వు నేను న్యూట్రల్ అంటారు కొంతమంది, సాధ్యం కాదు అది. న్యూట్రల్ అనే వాళ్ళందరూ ఎవరెవరి పక్కన చేరిన వాళ్ళే. ఈరోజు రాజ్యం డబ్బున్నోడి పక్కన, డబ్బు లేనోడి పక్కన ఒకరి పక్కనే పని చేయగలదు, ఇద్దరి పక్కన ఏకకాలంలో పని చేయలేదు. పని చేస్తే అదాని అంబానీ కోసమని పని చేయాలా, లేదంటే సాధారణ జనం కోసమని పని చేయాలా? ఇద్దరి కోసం ఏకకాలంలో రాజ్యం పని చేయలేదు. నువ్వు ఎవరి పక్కన నువ్వు తేల్చుకో. నువ్వు తేల్చుకోవాలి ఎవరెవరి పక్కన ఉండాలని.
నేను న్యూట్రల్ అని నాటకాలు ఆడొద్దు, మా చెవుల్లో పూలు పెట్టొద్దు. న్యూట్రల్ పీపుల్ లేరేడా. న్యూట్రల్ వాళ్ళు అందరూ ఈరోజు అమలు జరుగుతుందని సమర్థించిన వాళ్ళే. అది న్యూట్రల్ అంటే అర్థం. ఇప్పుడు ఏం అమలు జరుగుతుందో అని ఓకే చేసిన వాళ్ళు న్యూట్రల్. పాము వచ్చి కప్పని తింటుంటే పాము పక్కన నువ్వు చేరితే బాగా తినమని చెప్పాలి, కప్ప వైపు చేరితే కర్ర తీసుకొని పాముని కొట్టాలి. నేను న్యూట్రల్ అంటే అర్థం ఏంటి? పాము కప్పని తింటుంటే చూస్తూ ఊరుకున్నట్టు లెక్క. ఎవడు పక్క ఉన్నట్టు వాడు పాము పక్కోడే. అది అర్థం. దేర్ ఇస్ నథింగ్ లైక్ న్యూట్రాలిటీ ఇన్ ఏ వరల్డ్ వేర్ పీపుల్ ఆర్ డివైడెడ్ సోషల్లీ. సామాజికంగా డివైడ్ అయిన జనం ఉన్న దగ్గర న్యూట్రాలిటీ లేదు. అది క్లియర్ అయినాక ఎవరి పక్క నువ్వు తెలుసుకున్నా. గోడ మీద కూర్చున్నవాడికి డేంజర్ ఏంది అన్న, వాడు రాళ్ళు విసిరేస్తాడు, ఇల్లు రాళ్ళు విసిరేస్తాడు, రెండు నీకే తగులుతాయి. ఫస్ట్ ఫైనల్కి సమాజంలో ఎవడు నిలబడతాడు అన్న. ఇప్పుడు బలహీనమైన స్థానాలు ఉండొచ్చు చాలామంది, ఫైనల్గా నిలబడేది సమాజాన్ని బతికించడం నిలబడతాడు. ఈ సమాజం ఈరోజు బతకటానికి ఎవరి శ్రమ కారణమో వాళ్ళు నిలబడతారు అంతే. నువ్వు బానిసల కాలానికి వెళ్ళు, బానిసలు ఎంతోమంది చచ్చిపోయారు, కానీ ఫైనల్గా ఏం జరిగింది? బానిస యజమానుల రాజ్యం పోయింది. చరిత్రను దీర్ఘకాలం చూస్తే నీకు అర్థమవుతుంది. మనకున్న చిన్న జీవితంలో చూస్తే మనం ఓడిపోయినట్టు కనపడుతుంది. కాదది పెద్ద జీవితానికి చూడు. నీ జీవితం 100 ఏళ్ళ లోపే కదా. నీ జీవితంలో కనపడకపోవచ్చు కొన్ని మార్పులు, దాన్ని చూసి నువ్వు డిసైడ్ చేయకూడదు. దీర్ఘకాలం చూసి మాట్లాడాలా. అలా మాట్లాడినప్పుడు శ్రీకృష్ణ దేవరాయలు నీకంటే బాగా బతికాడా అని క్వశ్చన్ వేసుకో, నీకు అర్థమవుతుంది. శ్రీకృష్ణ దేవరాయలు దక్షిణ భారతదేశానికి రాజు. వాడికంటే నేను బాగా బతుకుతున్నా. ఇప్పుడు నాకు ఫ్యాన్ ఉంది, వాడికి లేదు. నాకు ఏసీ ఉంది, వాడికి లేదు. నాకు ఫోన్ ఉంది, సెల్ ఫోన్ వాడికి లేదు. నాకు కూరగాయలు అమ్ముకునే అమ్మాయికి కూడా ఫోన్ ఉంది. ఇక్కడ వాడు రత్నాలు రాసులు కోసం అమ్మినోడికి కూడా ఫోన్ లేదు. దట్ ఈస్ ద ట్రయంఫ్ ఆఫ్ సైన్స్. సైన్స్ గొప్పతనం అది అంటున్నా. జనానికి మూకుమ్మడిగా బెనిఫిట్లు అందిస్తుంది. అందుకనే వస్తూత్పత్తి యుగం మిగిలింది, బతికింది. కొద్దిమంది దగ్గరే వస్తువులు అత్యంత గొప్పవి చేరి అనేక మందికి పేదరికం పంచిన రాజ్యాలు ఇవి ఇప్పుడు ఉండకూడదు. అవి ఇప్పటికి కొన్ని పాకెట్స్లో నడుస్తున్నాయి, అవన్నీ బతకవు. దీర్ఘకాలంలో చచ్చిపోతాయి, బతకవు. ఇప్పటికీ మీకున్న యాపిల్ ఫోన్లో కొన్ని కంపోనెంట్స్ తయారు కావడానికి అవసరమైన రేర్ మెటల్స్ ఆఫ్రికాలో గనుల్లోంచి బయటకు తీస్తున్నారు. ఆ తీసేది పసిపిల్లలో. నడవది ఎల్లకాలం అది. ఇప్పుడు నడుస్తుంది నడవది ఎల్లకాలం. ఈ హోప్ ఉద్యమకారులకు ఉండాలి. ఈ హోప్ లేకపోతే మీరు ముందుకెళ్ళలేరు. బై ప్రొఫెషన్ ఒక నిర్ణయం తీసుకొని పనిచేసిన ఆయనకి అంతర్లీనంగా అంతకంటే మించిన ఒక ఎయిమ్ ఉండాలా. నేను ఎవరి కోసం చేస్తున్నా? ఫస్ట్ నీ కోసం చేసుకుంటున్నా, రైట్. నీ కోసం చేసుకున్నాక ఇంకా నీకు సర్ప్లస్ ఉంటే ఎవరి కోసం చేస్తావు? ఆ దొంగల కోసం ఏం చేయవు కదా, అయిపోయింది కదా వాళ్ళ పని. ఇది ఎక్కడో నీకు నచ్చిన వాళ్ళ కోసం చేస్తావు నువ్వు. వ్యాపారమే చేయొచ్చు. మీరు బయట కూరగాయలు కొనుక్కొచ్చి ఎక్కువ రేటు పెట్టి అమ్మచ్చు, వ్యాపారమే అది. పెట్టుబడిదారు స్టీల్ అమ్మేటోడికి ఈ కూరగాయలు అమ్మేటోడు ప్రిన్సిపల్ ఒకటే. వీడు బతకటానికి చేస్తున్నాడు, వాడు ఎక్కువ డబ్బులు సంపాదించడానికి చేస్తున్నాడు. ఇద్దరికి తేడా లేదా? లంచమే ఇచ్చేది. నువ్వు ఇచ్చేదానికి కారణం వేరే, ఆవిడ ఇచ్చేదానికి కారణం వేరే. వాడు అండ్యూగా పని చేసుకోవడానికి ఇస్తాడు, నువ్వు ఇకపోతే పనే జరగదు నీకు. రెండు ఒకటి ఎట్లయితాయి? రెండు లంచాలు ఒకటి కాదు. లంచం తీసుకునేటోడు పైన ఉన్నాడు ఎందుకు తీసుకుంటాడు? లగ్జరీస్ కోసం తీసుకుంటాడు, కిందోడు అవసరాల కోసం తీసుకుంటాడు. ఇద్దరు ఒకటి ఎట్లయితుంది? ఇప్పటిదాకా లంచం ఇచ్చినటువంటి వాడు కంప్లైంట్ చేయడానికి అవకాశం ఉండేది. చట్టాన్ని మార్చారు, ఇద్దరి మీద కేసు పెడతామని. ఎవడు రిపోర్ట్ చేయడు. ఇట్లాంటి సాగు తెలివితేటలు కేంద్ర ప్రభుత్వానికి దండిగా ఉన్నాయి. ఎవడో మొత్తం మీద భలే నేర్పిస్తున్నారు వాళ్ళకి. పరిపాలించేటోళ్ళకి అంత తెలివితేటలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ సలహా ఇచ్చేటోళ్ళకి ఉన్నాయి. మీ అనుభవంలో మీరు చూడండి. మీ కారుకి ఫాస్ట్యాగ్ ఉంది. ఇదివరకు డబ్బులు వసూలు చేసేటోళ్ళు, ఇప్పుడు ఫాస్ట్యాగ్. డబ్బులు వసూలు చేసేటోడు ఏమనిపించేది మీకు? డబ్బులు తీసుకున్నప్పుడల్లా ఏడిపించింది తింటున్నారని. ఇప్పుడు నీకు తెలియకుండా బిక్కుంటున్నాడు. నీకు ఎప్పుడు కోపమే రాలే వాళ్ళ మీద. ఇప్పుడు ఇంకా సౌకర్యాలు పెట్టారు. 3000 పెట్టుకో, ఇష్టం వచ్చినాక తిరిగి పని బాటలు తిరుగుతాం. మనం ఏమన్నా ఇష్టం వచ్చిన తిరగమంటే 200 సార్లు తిరుగుతాడు, 200 సార్లు తిరుగుతానంటావు. ఇదే పైన నీకు. అండర్స్టాండింగ్ ద సైకాలజీ.
సైకాలజీని అర్థం చేసుకొని జనాన్ని ప్లండర్ చేయటం ఇది. ఫాస్టాగ్ సూత్రం అంటారు దాన్ని. ఇప్పుడు అదే కాదు, ఇంకో నష్టం ఉంది ఫాస్టాగ్లో. నువ్వు 1000-500 ముందు వేసి పెట్టాలా. డబ్బులు అయితే ఆ రోజు కట్టావు అంతే, నీ జేబులోంచి పోయింది. ఇప్పుడు నీ జేబులోంచి 500 ముందే పోద్ది, 1000 ముందే పోద్ది. దీన్ని కొడ్డావు, వాడు వడ్డీ ఎక్కువ అవుతుంటుంది. నీ డబ్బు మీద వడ్డీ సంపాదిస్తుంటారు వాడు. ఫాస్టాగ్ మెయింటైన్ చేసి బ్యాంకు సంపాదిస్తూ ఉంటుంది. అది 100 కోట్లు ఉంటుంది. వాడు రోజు వడ్డీని లెక్కేసుకుంటారు వాడు. మనం రోజు ఏం లెక్కేసుకోం కదా. డబ్బు పే చేసినప్పుడు ఆ పోటీచ్చిన ఉందే పోయింది నీ దగ్గర నుంచి. ఫాస్టాగ్లో ముందే వేసి పెట్టుకోవాలా. ఇవన్నీ లెక్కేసి తిన్నైతే సార్ వాళ్ళు ఎట్లా జనాన్ని పురిడి గుర్తిస్తారో తెలియాలంటే మీకు ఇవన్నీ రాజకీయ నాయకులకు రావాల్సినటువంటి అవసరం లేదు. ఈ తెలివితేటలు మనలోనే తెలివిగల్లోని పట్టుకెళ్ళి మనకి జీతాలు ఇచ్చి, మన డబ్బులతోనే జీతాలు ఇచ్చి, మన డబ్బులతో మనకి జీతాలు ఇచ్చి వాళ్ళ కోసం పని చేసుకుంటాం. అది బ్యూటీ, రాజ్యంలో ఉన్న బ్యూటీ. అది ఎక్కడికి వెళ్ళి ఇది మీకు కనపడుతుంది. బార్డర్కి అవతల పక్క దేశం ఉంటుంది, యువతల పక్క దేశం ఉంటుంది. అక్కడ దేశం పరిపాలించేటోడికి ఇబ్బంది వస్తుంది, ఇక్కడోడికి ఇబ్బంది వస్తుంది. ఇద్దరు దేశభక్తిని ఫుల్ లేపుతారు, సరదాగా యుద్ధం చేసుకుంటారు 4 రోజులు. వాడు మైలేజ్ పెంచుకుంటూ వీడు మైలేజ్ పెంచుకుంటాడు. మధ్యలో మన పిల్లలు తెస్తారు, బార్డర్ దగ్గర మన పిల్లలు తెస్తారు. 2 చోట్ల బాగుపడేది ఇద్దరికి ఆయుధాలు మినోడు బాగుపడతాడు. బంకర్ బస్టర్ బాంబులు వేసాడు అమెరికా. వాడు ముందే చెప్పి యురేనియం వేరే చోట పెట్టుకోమని చెప్పి వేసాడేమో ఎవరికి తెలుసు. నేను బాంబులు ఎత్తే ఏమనుకోకు, నాకు కూడా ఫేస్ లిఫ్ట్ చేసుకోవాలి కదా, నువ్వు యురేనియం వేరే చోట దాచుకోరని ఇతరుల కమ్యూనికి చెప్పిండేమో. ఇటు అనుమానించే రోజులు సరి. ఎందుకంటే బంకర్ బస్టర్ బాంబులు వేసిన దగ్గర ఏమీ రేడియేషన్ రాలే. ఇంకా చెప్పండి నాకు ఎట్ట అర్థం చేసుకోవాలి దాన్ని. వాడు ముందే తరలించాడు వేస్తాడని తెలిసి. ఏమో ఒప్పందించినారేమో, నేను వేస్తాను నువ్వు వేరే చోట పెట్టుకొని. ఎందుకు ఇరానుడు చెప్పాడు కదా ఖతార్లో బాంబులు వేయబోతున్నాను అరగంట ముందు. ఎందుకు చెప్పాడు? మీ సైనికులను వేరే చోటకి పంపించుకోమనే కదా. విమానాలు తొలగించండి, సైనికులను పంపించుకో, ఖాళీగా ఉండే ఫెసిలిటీస్ మీద వేసి వస్తాను, నేను కూడా 4 వేస్తా. మొత్తం నాటకాల యుద్ధంలో కనపడలేదు మీకు? కొన్ని ఏస్పెక్ట్స్లో కనపడుతుంది అట్లా. అంటే మొత్తం మారింది, ప్రపంచంలో సమాజం మారింది. ఈ మొత్తం సీన్లో బాగుపడేది ఎవడు? ఆయుధాలు తయారు చేసేవాడే. ఆయుధాలు తయారు చేసేవాడు ఎవడైతాడు? ఎందుకంటే 2 ఏళ్ళ నుంచి బంకర్ బస్టర్ బాంబులు వాడాల అమెరికాలో. మరి ఆ బాంబులు ఎట్ట ఖర్చు కావాలన్నా చెప్పండి మీరు? ఖర్చు ఎట్టగా ఎవడో ఒక నెత్తిన వేయాలి కదా, ఏదో కారణం ఉండాలి కదా వేయడానికి. ఈ నెత్తిన వేస్తే ప్రయోగం చేసినట్టు అవుతుంది. అవి చాలా ఖరీదు ఎక్కువ, ఆ తయారు చేసేటోడికి లాభాలు వస్తాయి. ఇట్లాంటి ఆలోచనలు ఈరోజు పరిపాలించేటోళ్ళకి ఈ సాగు తెలివితేటలు వచ్చినాయి. మనం ఎన్నిటి బ్యాక్డ్రాప్లోనే వాళ్ళని అంచనా వేయాలా, లేకపోతే మనకు తెలియదు వాళ్ళు. ఇది మనిషిని నడిపించేవాళ్ళు, ఇది చాలా ముఖ్యమైనది సార్. బతకాలి, బాగా బతకాలి, ఎదగాలి, గుర్తింపు రావాలి. ఈ గుర్తింపు అనేది చాలా కీలకమైన పాయింట్. పేదవాడా, ధనికుడా, స్త్రీనా, పురుషుడా, పనిచేసేటోడా, సంపాదించేటోడా లెక్కలేదు. ప్రతి ఒక్కడికి గుర్తింపు కావాలి. అంటే అది బికమ్ యూనివర్సల్ నౌ. మీకు అందుకనే వాట్సాప్లో, ఫేస్బుక్లో లైక్లు ఎన్నో చూసుకుంటూ ఉంటారు. పోస్టింగ్ పెట్టి చూసావా, పోస్టింగ్ అని అడుగుతారు. చూడకపోతే ఇంకా చూడలేదా అంటాడు. చూసినాక లైక్ కొట్టలేదు. వాడి జీవితమే లైకుల కోసమే బతుకుతుంటాడు. అది గుర్తింపు. ఫేస్బుక్ కోడికి, వాట్సాప్ కోడికి లాభం ఏంటి? వాడికి ఖర్చు లేకుండా రచయితలు దొరుకుతున్నారు వాడికి. ఇప్పుడు అందరు రచయితల కింద మారినారు. ప్రతి ఒక్కడు రచయిత ఇప్పుడు తెలుగులో రాసుకోవచ్చు శుభ్రంగా. ఇదివరకు రచయితలు పత్రికలు కాంట్రిబ్యూట్ చేస్తే డబ్బులు ఇచ్చేటోళ్ళు పత్రికలలో. ఇప్పుడు అవసరం, ప్రతి ఒక్కడు రచయితగా మారినాడు, దాన్ని బతికిస్తూ ఉంటాడు. ఆ వ్యవస్థని లైకుల కోసం నడుస్తూ ఉంటారు. ఉద్యమకారులు అనబడే వాళ్ళు ఉద్యమాన్ని నిర్మించడం మానేసి ఫోటోలు తీసుకొని వాట్సాప్లో పోస్ట్ చేసిన అనుకుంటున్నారు. ఇప్పుడు ఆ ఫిక్స్లోంచి బయటపడాలా. మీరు కొత్తదనం క్రియేట్ చేయాలంటే అక్కడ ఉండకూడదు. అవన్నీ మేము చూసినాం, ఆ దరిద్రమంతా చూసినాం. మేము 50 ఏళ్ళు ఉద్యమాల్లో తిరిగి అంత కలుషితం అయిపోయిన ఉద్యమాలకు తీరుతున్నలు. గుర్తింపు అనేది ఖచ్చితంగా నడిపించే అంశమే. ఇక్కడ ఒక చిన్న జాగ్రత్త నేను చెప్పేది ఏంటంటే, ఇతరులు ఇచ్చే గుర్తింపు, నీకు నువ్వు ఇచ్చుకునే గుర్తింపు, విచ్ ఈజ్ ద బెస్ట్ వన్. ఇతరులు ఇచ్చే గుర్తింపు అది ఇతరులు ఇవ్వాలా, లేకపోతే రాదు. వాడు ఇస్తాడు ఇవ్వడు. నీకు నువ్వు ఇచ్చుకునే గుర్తింపు నీకు నువ్వు ఇచ్చుకునేది. నేను మంచోడిని,
నేను మంచోడు అనుకో, అదే నీ గుర్తింపు. ఎవడు నీకు సర్టిఫికేట్ ఇవ్వాలా? వాడు నన్ను మంచోడు అనలేదే, ఈడనలేదంటే వాడు అండు, వాడి ఇష్టం. ఈ వాడి చుట్టూ నేను ఎందుకు పరిగెత్తాలా? వెన్ యూ ఆర్ డూయింగ్ గుడ్ థింగ్ ఇన్ యువర్ వ్యూ, బిలీవ్ ఇన్ దట్ యు ఆర్ గుడ్ పర్సన్, దట్స్ ఆల్. అది నీకు ఇబ్బంది లేనటువంటి మెథడ్ కదా. అందువల్ల మనము అందరము కూడా గుర్తింపును కోరుకునే దగ్గర ఉంటాము. కానీ మీరు నేను చెప్పిన దగ్గరికి ప్రయాణం చేయండి, రిస్క్ లేకుండా ఉంటుంది. మీకు మీరు ఇచ్చుకొని గుర్తింపు దగ్గరికి రండి. బతకాలి అనే ప్రాబ్లం ఉన్నవాడు ఆ రోజుకి బతికితే చాలనుకుంటాడు, మిగతా ఆలోచించడు. బతకడం పూర్తయి నాకు బాగా బతికితే బాగుండు అనుకుంటాడు. ఇప్పుడు తిండి దొరికితే చాలనుకుంటాడు. దొరికిందనుకో మంచి తిండి దొరికితే బాగుండు అంటాడు. మంచి తిండి దొరికిందనుకో రేపు కూడా దొరికితే బాగుండు అంటాడు. ఎదగాల, ఇవి వచ్చినా గుర్తింపు రావాలంటాడు. అవన్నీ తెలుస్తూ ఉండాలి నాకు. నీకు మత్తిచ్చి బ్రహ్మాండమైన ఆహారం పెడతా ముక్కు ద్వారా అంటే ఒప్పుకో. బ్రహ్మాండమైన తింటున్నట్టు నాకు తెలియాలా, నాకు తెలియాలా అనేది మనిషిని పెద్ద ఎత్తున డ్రైవ్ చేసే అంశం అది. కాబట్టి వీటిని జీవితాకాంక్షలు అంటాము. ఏడు చుట్టే మనం ఉద్యమాలు నిర్మించాలా. వాటి వెల్పలకి వెళ్ళి మనం నిర్మించలేం. ఇవన్నీ లేకుండా అన్నీ వదులుకొని ముక్కు మూసుకొని తపస్సు చేసుకుని అడవుల్లో జీవించే ఋషుల్లాగా బతుకుతాం జరగదు. ఇప్పుడు అది కథల్లో జరుగుతుంది, నిత్య జీవితాలు వాళ్ళకి జరగదు. ఆ ఋషి అనేటోడు కూడా మోక్షం కోసం పనిచేస్తున్నాడు, మీరు ఆ సంగతి మర్చిపోవద్దు. వాడు గుర్తింపు కూడావే, మోక్షం కోసం పనిచేస్తున్నాడు. ఏం వదిలేసుకొని దాన్ని మీరు స్వార్థమని పిలిస్తే పిలవండి. ఆ మాత్రం స్వార్థం లేకుండా మనిషి బతకలేడు.